So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ 2 రోజుల ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియాలో హాజరైనటువంటి ఈపీ ఆపరేటర్స్, ఎంవీ డ్రైవర్స్ అందరికీ మరొకసారి అంతర్గత రక్షణ విభాగం తరపున అందరికీ నమస్కారం అనాలి. అంతర్గత రక్షణ విభాగం దాని గురించి చాలా మందికి, తక్కువ మందికి తెలుసు. సింగరేణి కాలనీస్ మొత్తంలో కూడా ఒక 30+ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ 2-3 పనులు కూడా చేస్తూ ఉంటారు. అందులో అంతర్గత రక్షణ విభాగం అనేది ఒక విభాగం. ఇదేం చేస్తారు? అంతర్గత రక్షణ విభాగం పనులేంటి అంటే సేఫ్టీని పెంపొందించడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే అందరికీ అవగాహన పెంచడం. చీఫ్ ఆఫ్ సేఫ్టీ ఉంటారు, కొత్తగూడెంలో ఉంటారు. చీఫ్ ఆఫ్ సేఫ్టీ ఒక జనరల్ మేనేజర్ ఉంటారు. సీనియర్ మోస్ట్ పర్సన్ని దాని కింద అధిపతిగా పెడతారు. మనకి చీఫ్ ఆఫ్ సేఫ్టీగా శ్రీ చింతల శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఆ చీఫ్ ఆఫ్ సేఫ్టీ క్రింద మరి 3 రీజియన్స్ ఉన్నాయి. సింగరేణి కాలనీస్ మొత్తం 3 రీజియన్స్ ఉన్నాయి. ఒకటి కొత్తగూడెం రీజియన్, రెండోది రామగుండం రీజియన్, మూడోది బెల్లంపల్లి రీజియన్. కొత్తగూడెం రీజియన్ అంటే ఏంటంటే సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు ఇవన్నీ కలిపి కొత్తగూడెం రీజియన్ అంటారు. ఆ రీజియన్ అంతటికి ఒక జనరల్ మేనేజర్ గారు ఉంటారు. రామగుండం రీజియన్ అంటే RG1, RG2, RG3, APA, భూపాలపల్లి ఇవన్నీ కలిపి రామగుండం రీజియన్ అంటారు. బెల్లంపల్లి రీజియన్, రామగుండం రీజియన్కి ఒక జనరల్ మేనేజర్ సేఫ్టీ ఉంటారు. బెల్లంపల్లి రీజియన్ అంటే శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి కలిపి బెల్లంపల్లి రీజియన్ అంటారు. దీనికి ఒక జనరల్ మేనేజర్ ఉంటారు. మార్నింగ్ వచ్చారు ఆయన, రఘుకుమార్ గారు. మరి రామగుండం రీజియన్లో మరి మధుసూదన్ గారు అని సార్ ఇంతకుముందు న్యూటెక్లో కూడా చేశారు, RK7లో చేశారు, OC3లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేశారు. ఇప్పుడు మధుసూదన్ గారు దాన్ని మరి హెడ్ చేస్తూ ఉన్నారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ రామగుండం రీజియన్ మధుసూదన్ గారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ BPA రీజియన్ శ్రీ రఘుకుమార్ గారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ KGM శ్రీ KG తివారీ గారు. 3 జనరల్ మేనేజర్స్ ఉంటారు. ఈ 3 జనరల్ మేనేజర్స్ కింద ఏరియా సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. అంటే ప్రతి ఏరియాలో ఒక ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. ఆ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ అండర్లో మైన్స్లో చూసినట్లయితే ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. సేఫ్టీ ఆఫీసర్ కింద సేఫ్టీ ఆఫీసర్ టీం ఉంటుంది, ఒక మెకానిజం ఉంటుంది. ఇదంతా కూడా ISO అంటారు దీన్ని, ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్. ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే రక్షణని పెంపొందించడానికి అనేకమైన చర్యలు తీసుకుంటారు. దానిలో భాగంగా అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్ కార్యక్రమాలు, ఆడిట్ కార్యక్రమాలు, SMP తయారు చేయడం, డిఫరెంట్గా మరి ఒకవేళ యాక్సిడెంట్స్ అయితే యాక్సిడెంట్స్ ఎంక్వైరీ చేయడం, DCMS వాళ్ళకి రిపోర్ట్స్ పంపించడం, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ కోల్కి రిపోర్ట్స్ పంపించడం, ట్రైపార్టైట్ మీటింగ్స్, బైపార్టైట్ మీటింగ్స్, ఇంకా రకరకాల సేఫ్టీకి సంబంధించిన వర్క్ షాప్స్, ఆడిట్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. అంతర్గత రక్షణ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాల్ని నివారించాలి. మనందరి ఉద్దేశం ఏంటి? సింగరేణిలో ఒక్కరికి కూడా దెబ్బ తగలకుండా ఉండాలి. మీరు పాత వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇందులో, మీకు అందరికీ తెలుసు పాత రోజుల్లో చాలా మంది మరి కోల్ ఫిల్లర్స్ ఉండేవాళ్ళు. కోల్ ఫిల్లర్స్ అందరూ కూడా మరి ఎక్కువ చదువుకున్నోళ్ళు కాదు వాళ్ళంతా. కాబట్టి చదువుకున్నోళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా అన్నీ చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నాము. అప్పుడు మైన్స్ మీద ఒకటి రాసి పెట్టేవాళ్ళు, మీకు అందరికీ చూసే ఉంటారు ఇప్పటికీ. సో ముళ్ళు గుచ్చకుండా గులాబీ కొయ్యి, దెబ్బ తగలకుండా బొగ్గు తీయి. అందరికీ గుర్తొచ్చింది అది. గులాబీ ఉంది, చక్కగా చాలా అందంగా ఉంటుంది, కానీ దాని చుట్టూ ముళ్ళు ఉంటాయి. అబ్బా అందంగా ఉంది కదా గులాబీ అని గులాబీని ఇష్టం ఉన్నట్టు కోస్తే నీకు ముళ్ళు గుచ్చుకొని నీ చెయ్యంతా నీ గులాబీ రంగు మారుద్ది. అంటే రక్తము ఎర్రగా ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే నీకు ఒక డ్రాప్ రక్తం కూడా చిందించకుండా గులాబీని కొంచెం కూడా గీరుకొని పోకుండా గులాబీ కొయ్యమని అర్థం అనమాట. అప్పుడు కార్మికులకి అర్థమయ్యే భాషలో చెప్పారు. అది ఇప్పటికీ వ్యాలిడే. అది అవునంటారా కాదంటారా? సో ముళ్ళు గుచ్చకుండా గులాబీ కొయ్యి, దెబ్బ తగలకుండా బొగ్గు తీయి అని చెప్పారు. ఇప్పుడు మరి మారుతున్న కాలానికి అనుగుణంగా వాతావరణ పరిస్థితులు, మిషనరీ మరి చాలా మార్పులు చేర్పులు వచ్చినందువల్ల ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఒక అద్భుతమైనటువంటి స్లోగన్ ఉంది సేఫ్టీ గురించి. అదేంటంటే జీరో హార్మ్. అంటే దాన్నే నేను కొంచెం మార్చి మీకు చెప్తాను.
అక్కడ ఇంతకు ముందు దెబ్బ తగలకుండా గులాబీ కొయ్యి అన్నారు. ఇప్పుడు స్లోగన్ ఏంటంటే ముళ్ళు మరి గీరుకపోకుండా అట్లీస్ట్ నీకు స్క్రాచ్, గీరుకొని పోకుండా గులాబీ కొయ్యి అంటున్నారు. దెబ్బ తగలకుండా, దెబ్బ కూడా కాదు నీకు, ఇంకా దెబ్బ అంటే ఇంకెక్కువ. అంటే కోల్ని తీయాలి వితౌట్ ఎనీ స్క్రాచ్, వితౌట్ ఎనీ డ్రాప్ ఆఫ్ ఎ బ్లడ్. మనము కోల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ప్రపంచం మొత్తం కాన్సెప్ట్ ఇది. దీన్నే జీరో హార్మ్ అంటున్నారు. మీరు బుక్స్ లో రాసుకోవచ్చు, జీరో హార్మ్. దానికోసమనే మనం SMPని తయారు చేసుకోవడం జరిగింది, సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసుకున్నాం. సో సింగరేణిలో ప్రమాదాల సరళిని గమనించినట్లయితే ఇంతకుముందు 1,20,000 మంది కార్మికులు ఉండేవాళ్ళు. మెల్లమెల్లగా దాన్ని మరి తగ్గిస్తూ మెకనైజేషన్ పెంచి, ఇంతకుముందు ఒక కోల్ ఫేస్ లో 10 మంది కోల్ ఫిల్లర్స్ ఉండేవాళ్ళు, 12 మంది కోల్ ఫిల్లర్స్ ఉండేవాళ్ళు. ఏదైనా జరిగితే ప్రమాదం రూఫ్ ఫాల్ అయితే డైరెక్ట్ గా 12 మంది 10 మంది చనిపోవడం జరిగేది. సో హాలేజ్ ఉండేది. ఇంతకు ముందు మ్యాన్ రైడింగ్ ఉండేది కాదు. ఒక 2 గంటలు, గంటన్నర దాకా ఫేజ్ కి నడిచి వెళ్ళి మళ్ళీ ఫిల్లింగ్ అంతా చేసిన తర్వాత, మన పని చేసిన తర్వాత మనం కూడా మరి నడుచుకుంటూ రావాల్సి వచ్చేది. నేను ఈ పక్కనే ఉన్న SRP 3A ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు పనిచేశాను. 1:2.5 గ్రేడియంట్ లో. మల్లయ్యకి తెలుసు 1:2.5 గ్రేడియంట్. బయటికి రావాలంటే 4-5 సార్లు ఆగి రావాల్సి వచ్చేది. సో ఇంత కష్ట పరిస్థితి ఉండడాన్ని బట్టి చాలా మంది మరి రోప్ ఎక్కేవాళ్ళు, హాలేజ్ ఎక్కేవాళ్ళు. ట్రామర్ అయితే అనేవాడు, తాడు నాదే సార్ అనేవాడు. ట్రామర్ ఏమనేవాడు, పొద్దు నుంచి తాడు పని చేస్తాను సార్, తాడు నాదే అని తాడు ఎక్కేవాడు. ఓకే, ప్రాక్టీస్ ఉంది. కొన్ని రోజులు ఎక్కిన తర్వాత ఎప్పుడన్నా మిస్ అయితే టబ్స్ కింద ఆయన పడి ప్రమాదం జరిగేది. చాలా మంది చనిపోయారు. అంటే హాలేజ్ యాక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉండే మైన్స్ లో. సో దాన్ని నివారించడానికి కంపెనీ చర్యల్లో భాగంగా మ్యాన్ రైడింగ్ సిస్టమ్ పెట్టారు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మ్యాన్ రైడింగ్ లేని మైన్స్ ఏవి కూడా లేవు. 22 అండర్ గ్రౌండ్ మైన్స్ ఉంటే, 17 ఓపెన్ కాస్ట్ మైన్స్ సింగరేణిలో ఉంటే, నైనీతో కలిపి అన్ని మైన్స్ లో కూడా మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఇప్పుడు ఉంది. సో ఇలాగా మనము టెక్నాలజీని బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి మనం మార్చుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే మరి రక్షణను పెంపొందించడానికి, జీరో హార్మ్ అనే దాన్ని సాధించడానికి, అంటే కనీసం స్క్రాచ్ కూడా లేకుండా, కనీసం ఒక డ్రాప్ బ్లడ్ కూడా చిందించకుండా మనము బొగ్గు తీయాల్సిన అవసరం ఉంది. అది ప్రపంచంలో అందరూ ఫాలో అవుతున్నారు, మనం కూడా ఫాలో అవ్వాలి. అందుకనే మనం తయారు చేసుకుంది. చట్టంలో దాన్ని మరి తప్పకుండా మ్యాండేటరీ చేశారు. మ్యాండేటరీ అంటే తప్పకుండా అనమాట. ప్రతి ఒక్కరూ మరి మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా చేయాల్సిన పని, నిశ్చయంగా ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇప్పుడు మీరున్నారు, ట్యాక్స్ కడుతున్నారా లేదా? నేను కడుతున్నానా లేదా? నేను ట్యాక్స్ కట్టాను సార్ అనడానికి లేదు. సో అది మ్యాండేటరీ అన్నమాట. అలాగే మరి చట్టంలో 104 రెగ్యులేషన్లో 2017లో 1957లో గనుల రెగ్యులేషన్ వస్తే 1947లో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత మరి గనుల నియంత్రించడానికి ఒక రెగ్యులేషన్ చేశారు. దాన్నే కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ 1957 అంటారు. మేము అవన్నీ చదువుకున్నాం. ఆ బుక్ చదివేటప్పుడు చాలా మంది మా సీనియర్స్ ఏం చెప్పారంటే, ఇది బ్లడ్తో రాశారు. దేంతో రాశారు? ఇది బ్లడ్తో రాశారు. అంటే చాలా మంది మరి గనుల ప్రమాదాల్లో చనిపోయారు, ఎక్స్ప్లోజన్స్ లో చనిపోయారు. ఒక విధంగా చెస్నాలా అని ఒక మైన్ ఉంది, అందులో నీళ్లు వచ్చేసి 375 మంది చచ్చిపోయారు. దాని ఆధారంగానే మరి కాలాపత్తర్ అనే సినిమా తీశారు. ఎక్స్ప్లోజన్ అయింది, చాలా రూఫ్ ఫాల్ అయిపోయింది. ఇట్లా చాలా ప్రమాదాలు జరిగినాయి. మన సింగరేణి కాలనీస్ లో కూడా GDK 7 LEP మైన్ లో నీళ్లు వచ్చేసి 17 మంది చనిపోయారు. అలాగే GDK 8Aలో రూఫ్ ఫాల్ అయింది, మ్యాసివ్ రూఫ్ ఫాల్ అయ్యి 10 మంది చనిపోయారు. అది ట్విన్ డిజాస్టర్స్ అంటారు సింగరేణి కాలనీస్ లో, ట్విన్ డిజాస్టర్స్. నీళ్లు వచ్చేసి 17 మంది చనిపోయారు 7 LEP మైన్ లో. ఒక్కసారి మ్యాసివ్ గా రూఫ్ ఫాల్ అయ్యి 10 మంది చనిపోయారు. సో ఇదంతా చాలా మరి దుఃఖకరమైన సంగతి కదా. చనిపోవద్దు కదా, బొగ్గు తీయాలి కానీ మనం చనిపోవద్దు. మనం అనుదినము కూడా నేచర్తో పోరాడతాం, నేచర్తో ఫైటింగ్. మైనింగ్ ఇస్ నథింగ్ బట్ ఫైటింగ్ విత్ నేచర్. డే బై డే ప్రతిరోజు మనం గనిలోకి వెళ్ళడం, రావడం బయటికి. మనం ఓపెన్ కాస్ట్ అయితే బెంచెస్ బ్లాస్టింగ్ చేయడం, ఇవన్నీ చాలా రిస్క్ తో కూడుకున్న పనులు. హజార్డస్ ఇండస్ట్రీ అంటారు. మైనింగ్ ఇస్ ఏ హజార్డస్ ఇండస్ట్రీ. సో ఇటువంటి హజార్డస్ ఇండస్ట్రీని మనం చాలా జాగ్రత్తగా నడపకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, చాలా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, చాలా గాయాలు
జరిగేటువంటి అవకాశాలు. ఇక్కడ చూసినట్లయితే మరి ఈపీ ఆపరేటర్స్, ఎంబీ డ్రైవర్స్ కి మరి జనరల్ సేఫ్టీ అంటే ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక మానవుడిగా మనకి చాలా విషయాలు తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. దాని గురించి నేను తర్వాత చెప్తాను. తర్వాత రోడ్ సేఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంట్లో ఉంటాం, ఇంట్లో తర్వాత బయటికి వెళ్తే ఏదో ఒక దగ్గరికి రోడ్డు మీదకి వెళ్తాం. మీరు మైన్కి బైక్లో వస్తారు, లేకపోతే కార్లో వస్తారు, లేకపోతే ఇద్దరు కలిసి ఒక బైక్లో వస్తారు. ఫ్యామిలీతో కలిసి బస్సులోనో, ఆటోలోనో, ట్రైన్లోనో, ప్లేన్లోనో, అందులో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. సో రోడ్ యాక్సిడెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రోడ్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో చూసినట్లయితే రోడ్స్ మీద చాలా మంది చనిపోతా ఉన్నారు. మీకు తెలుసా, స్టాటిస్టిక్స్ చూస్తే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి స్టాటిస్టిక్స్ చూస్తే రోడ్ యాక్సిడెంట్ చాలా సివియర్గా ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే 2023లో 1,73,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఈ స్టాటిస్టిక్స్ పోలీస్ రిపోర్ట్కి వచ్చినాయి. 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అంటే వాళ్ళ కెపాసిటీ తగ్గిపోయింది, ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. చాలా మందికి కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, కట్ అయిపోయినాయి, క్రెచెస్లో నడుస్తూ ఉన్నారు. కొంతమంది మరి వీల్ చైర్స్లో నడుస్తూ ఉన్నారు. కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు, కొంతమంది కోమాలోకి వెళ్ళారు. చనిపోని వాళ్ళు 5 లక్షల మంది. ఒక సంవత్సరంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 1,73,000 మంది. ఈ 1,73,000 మందిలో హెల్మెట్ లేకుండా చనిపోయిన వాళ్ళ సంఖ్య 30%. 30% అంటే 100కి 30 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయారు. అందులో 20% సీట్ బెల్ట్ వేసుకోకపోవడం వల్ల చనిపోయారు. అంటే 100కి 20 మంది సీట్ బెల్ట్ ఉంది అందులో, కానీ వేసుకోలేదు. హెల్మెట్ ఉంది కానీ పెట్టుకోలేదు. హెల్మెట్ పెట్టుకున్నారు కానీ చిన్ స్ట్రాప్ పెట్టుకోలేదు. 50% మంది. అంటే 1,73,000లో ఎంతమంది? 50% అంటే ఎంతండి? 85,000 మంది. ఎందుకు చనిపోయారంటే కేవలము సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ ఉంది కానీ లాకింగ్ డివైస్కి ఉంది. సో ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. అందుకనే మరి సింగరేణి కాలనీస్లో మనము ఒక డ్రైవ్ చేపట్టాం. ఇంటి నుండే రక్షణ ప్రారంభం అనేటువంటి డ్రైవ్ని చేపట్టాం. ఇంకొక డ్రైవ్ చేపట్టాం, నా భద్రత నా బాధ్యత. నా భద్రత నా బాధ్యత. అందరూ అనాలి గట్టిగా. నా భద్రత అంటారు, మీరు గట్టిగా అనాలి నా బాధ్యత అని. నా భద్రత నా బాధ్యత. అంతేకాదు, నా భద్రతే నా కుటుంబ భద్రత. అంటే నేను భద్రంగా ఉంటే నా కుటుంబ సభ్యులు, నా కుటుంబం అంతా కూడా నా మీద ఆధారపడ్డోళ్ళు భద్రంగా ఉంటారు. ఇది కాదలనేది సత్యం. ఒక కాయిన్కి 2 వైపులా బొమ్మ బొరుసులాగా నా భద్రత, నా ప్రాణం ఇంపార్టెంట్, దాంతోపాటు నా కుటుంబం కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ నా భద్రతే నా కుటుంబ భద్రత అనాలి. నా భద్రతే అంటాను, మీరు నా కుటుంబ భద్రత అనాలి. నా భద్రతే. ఇట్లాంటి సింపుల్ గా పాజిటివ్ వేలో మనము మరి చేయడం జరిగింది. ఈ పాజిటివ్ వేలో మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మరి ఇంటి నుండే రక్షణ ప్రారంభం అని కార్యక్రమం చేపట్టడం. కాబట్టి మొట్టమొదటిగా జనరల్ సేఫ్టీ గురించి ఇందులో మీకు చెప్పడం జరుగుతూ ఉంది. జనరల్ సేఫ్టీ ఎక్కడైనా కానీ. సో మీరు వాహనం మీద ఉన్న, పనిలో ఉన్న తప్పకుండా మీరు హెల్మెట్ ధరించుకోవాలి అని మనము చెప్తా ఉన్నాం. చూసారా, ఇంటి నుండి రక్షణ ప్రారంభం, ఇంటి వరకు అని రాసాం. వరకు అని ఎందుకు రాసాం? చాలా మంది హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు. మైన్స్ మీద స్ట్రిక్ట్ గా చేశారు కాబట్టి నో హెల్మెట్ నో ఎంట్రీ అంటే మైన్కి వచ్చేటప్పుడు మాత్రం పెట్టుకొని వస్తున్నారు, వెళ్ళిపోయేటప్పుడు ట్యాంక్ మీద పెట్టుకొని వెళ్తున్నారు, లేకపోతే లాకింగ్ డివైస్కి పెట్టుకొని వెళ్తున్నారు. అంటే వెళ్ళేటప్పుడు ఎవరు అడగట్లేదు కాబట్టి ఎవరు అడగరు మనల్ని. మనకి తయారు చేసిన రెగ్యులేషన్ 2017 చట్టం ఏం చెప్తుందంటే, కోల్ మైన్స్ రెగ్యులేషన్ 2017 2 కాన్సెప్ట్స్ లో తయారు చేశారు. మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్, స్వయం నియంత్రణ. ఒక విధంగా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్లాన్. రాసుకోవాలి, మీరు పుస్తకాల్లో రాసుకోవాలి. సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్లాన్. ప్రపంచంలో ఒక బిగ్ క్వశ్చన్ అడిగారు ఒకరిని, చాలా మంది అడిగారు, ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటి? ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటి? అమెరికా ప్రెసిడెంటా, యునైటెడ్ నేషన్స్ కి సెక్రటరీ జనరలా, వరల్డ్ బ్యాంక్ కి చైర్మనా, లేకపోతే డైరెక్టరా? కాదు. దానికి సమాధానం ఏంటంటే మేనేజింగ్
నన్ను నేను నియంత్రించుకోవడం. ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏదంటే నన్ను నేను నియంత్రించుకోవడం. మేనేజింగ్ మీ మై సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ టఫ్ జాబ్ ఇన్ ద వరల్డ్. సో నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. సో అదే చెప్తుంది 2017 రెగ్యులేషన్ ఏం చెప్తుందంటే స్వయం నియంత్రణ, సెల్ఫ్ రెగ్యులేషన్. ఆ కాన్సెప్ట్తో తయారు చేశారు. ఓన్లీ సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంటే సరిపోదు. మన మైనింగ్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రిస్క్ అసెస్మెంట్ బేస్డ్ లెజిస్లేషన్ అంటారు. ఇది చూడండి, ఇది భద్రతతో మనం స్టార్ట్ చేసాం. ఇది ఇంటి నుండే రక్షణ ప్రారంభం. సఫిషియెంట్గా నిద్రపోవాలని చెప్తున్నాం. అందరూ కూడా సఫిషియెంట్గా నిద్రపోవాలి. సో తర్వాత ఇంటాక్సికేటెడ్ కండిషన్లో మైన్స్కి రాకూడదు. మత్తు పదార్థాలు సేవించి మైన్కి రాకూడదు. వస్తే నీతో పాటు నీ దగ్గర పక్కన వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ పెట్టాం. సింగరేణి కాలేజ్ నుంచి సఫిషియెంట్ స్లీప్ ఉండాలి, ఇంటాక్సికేటెడ్ కండిషన్లో రాకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మీరు మరి ఇంటి దగ్గర నుంచి మైన్కి వస్తుంటే ఒకవేళ కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. రోడ్ సేఫ్టీ హెల్మెట్ని మీరు ధరించాలి అనేటువంటి దాన్ని మనం చెప్తా ఉన్నాం. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఇంతకుముందు ఈ సేఫ్టీ అనే పదానికి దాదాపు ఒక 220 సంవత్సరాలు చరిత్ర ఉంది. సేఫ్టీ, రక్షణ, భద్రత అనే పదానికి దాదాపు 220 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా చెప్పట్లేదు కానీ, సో ఇక్కడ మీరు చేసే పని ఏదైతే ఉందో అది భద్రతని మరి చాలా ఇంపాక్ట్ చేస్తుంది, మీరు చేసే పని ఏదో. అంతేకాకుండా మళ్ళీ తెర మీదకి వచ్చింది హెల్త్ అనేది. సో ఈ రెండింటికి మధ్యలో ఏముందండి? సేఫ్టీ ఉంది. అంటే నీ హెల్త్కి సేఫ్టీ చూసుకోవాలి, నిన్ను ఆరోగ్యం కాపాడుకుంటా ఉండాలి, అంతేకాకుండా నువ్వు చేసే పనిలో కూడా సేఫ్టీగా ఉండాలి అనే దాంతో OHS పాలసీని ఇంటర్నేషనల్గా తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే EP ఆపరేటర్స్గా మరి రోడ్ ట్రాఫిక్ ట్రయాంగిల్ అంటారు దీన్ని. చూసారండి? ట్రాఫిక్ ట్రయాంగిల్ రాగానే మిమ్మల్ని అడిగాను ఒకటే, ట్రాఫిక్ ట్రయాంగిల్ అంటే ఆగుము, చూడుము, వెళ్ళుము. ఈ 2 రోజులు మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి రోజు చేసే రొటీన్ పని కాకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఏం చేస్తున్నాం? స్టాప్. ఏం చేస్తుంది అంతర్గత రక్షణ విభాగం? మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఈ టైంకి అయితే మీరు డంపర్ నడుపుతూ ఉంటారు. టీ టైం అయిపోతుంది. ఇప్పుడు 11:30 అంటే టీ టైం అయిపోతుంది. వెళ్ళి మళ్ళీ ట్రిప్పులు కొడుతూనే ఉంటారు. ఎంబీ డ్రైవర్స్ అయితే మ్యాగజైన్కి వెళ్తారు, లేకపోతే డీజిల్ బూజరు, అదో ఏదో ఎల్సీ వ్యాన్, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదా. అట్లాంటి పని చేసే మిమ్మల్ని అందరిని ఏం చేసాం? ఆపేసాం, తీసుకొచ్చి కూర్చోబెట్టాం. స్టాప్. తర్వాత చూడుము. మీకు చెప్తున్నాం కొన్ని ఈ 2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో చాలా విషయాలు చెప్పగలిగిన అన్ని, మీరు గ్రహించగలిగిన అన్ని విషయాలు చెప్తున్నాం. చూడుము, తర్వాత వెళ్ళుము. ఈ 2 ఓకే అయితేనే మనం వెళ్ళాలి, అప్పుడు ఇది కలుస్తుంది. దీన్నే ట్రాఫిక్ ట్రయాంగిల్ అన్నారు. చక్కగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. దీన్ని పాటిస్తే మీరు చాలా రక్షణకరంగా ఉంటారు. ఫ్యామిలీ ట్రయాంగిల్ అన్నారు, ఫాదర్, మదర్, చిల్డ్రన్. ఒక ఫైర్ ట్రయాంగిల్ అన్నారు. ఫైర్ ట్రయాంగిల్ అంటే ఒక మండే గుణం కలిగింది కావాలి, ఒకటి మండించేది కావాలి, ఇగ్నైటింగ్ సోర్స్, తర్వాత ఆక్సిజన్ కూడా కావాలి. ఈ మూడిట్లో ఉంటేనే అది ఫైర్ అవుద్ది. దాన్ని ఫైర్ ట్రయాంగిల్ అంటారు. అందులో ఏదో ఒకటి తీసేసినా ఫైర్ కాదు. సో ఇప్పుడు ట్రాఫిక్ ట్రయాంగిల్ తీయడానికి వీల్లేదు. ఈ 3 అవసరమే EP ఆపరేటర్స్గా. డిస్ట్రాక్షన్స్ ఉంటే మనకి బాగా డిస్ట్రాక్షన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆగాలి, మీరు వెళ్ళేటప్పుడు ఆగాలి. రోడ్ సేఫ్టీని పాటించాలి. ఎక్కడ పాటించాలి? మైన్లో కూడా రెగ్యులేషన్ ఉంది. 109 రెగ్యులేషన్లో ట్రాఫిక్ రూల్స్ అనేవి ఉన్నాయి. ప్రతి మైన్లో తయారు చేశారు ట్రాఫిక్ రూల్స్. నువ్వు ఎంత వేగంతో వెళ్ళాలి, ర్యాంప్ దిగేటప్పుడు ఎంత వేగం ఉండాలి, టర్నింగ్ తిరిగేటప్పుడు ఎట్లా ఉండాలి, బెర్మ్ ఎంత ఉండాలి, సో వెహికల్కి మధ్య ఎంత దూరం ఉండాలి, పార్కింగ్ ఎక్కడ చేయాలి, వీటి విషయాలన్నిటినీ మరి క్రోడీకరించి తయారు చేసిందే ట్రాఫిక్ రూల్స్. సో దాన్ని మనము పాటించాలి. తర్వాత డిస్ట్రాక్షన్స్ అంటే మొబైల్ ఫోన్లో మాట్లాడడం, ఎక్కువ డిస్ట్రాక్షన్స్. సో దాంతో ఏమవుతుంది? మన కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది. మీకు చూపిస్తాను కొన్ని వీడియోస్ తర్వాత. సో మన డిస్ట్రాక్షన్స్, విజిబిలిటీ కూడా ప్రాబ్లం బాగా మనకి. సో మనకి మిర్రర్స్ పెట్టారు. చాలా సేఫ్టీ ఫీచర్స్ అన్ని హెమ్లో ఇంప్రూవ్ చేయడం జరిగింది. 360 degrees మనం చూడాలి. అందుకని వెనక్కి చూడలేం కాబట్టి మనకి ముందేం పెట్టారు? కెమెరా పెట్టారు, మిర్రర్స్ పెట్టారు, రియర్ వ్యూ మిర్రర్స్ పెట్టారు, మరి ఇంకా
బ్లైండ్ మిర్రర్స్ పెట్టారు. ఇంకా ఒక 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 వాహనానికి ఒక వాహనం గుద్దుకోకుండా ప్రాక్సిమిటీ సెన్సర్స్ పెట్టారు. ఏమండి, మీరు ఒకవేళ నిద్రపోతే కొంచెం కళ్ళు కానీ మరి మీ మెడకాయ కానీ కొంచెం అటు ఇటు అయితే ఫ్యాటిక్ సెన్సర్స్ పెట్టారు. సో ఇట్లా చాలా ఇంప్రూవ్మెంట్స్. అందులో సీట్ బెల్ట్ పెట్టారు. మీకు మరి మన నడిపే డంపర్స్ కూడా అద్భుతమైనటువంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగినాయి. రోల్ ఓవర్ ప్రొటెక్షన్ అంటారు, ROPS అంటారు. రోల్ ఓవర్ ప్రొటెక్షన్. ఆ డంపర్ రోల్ అయినా కానీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకుంటే మీకు ఏమీ కాదు. వాళ్ళు తయారు చేసినప్పుడే అవన్నీ టెస్టులు చేస్తారు, చాలా రిగరస్ టెస్టులు చేస్తారు. క్యాటర్పిల్లర్ కానీ, కొమాట్స్ కానీ, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని అట్లాంటి డంపర్స్ని మనం కొని మరి నడిపించడం జరుగుతాం. దాని తర్వాత ఫాల్ ఓవర్ ప్రొటెక్షన్ అంటారు. అంటే ఇంతకుముందు డంపర్ క్యాబిన్ మీద ముందు ఉండేది కాదు, ఇప్పుడు క్యాబిన్ ముందు మీరు లోడింగ్ చేసేటప్పుడు స్టోన్స్ కానీ కోల్ పీసెస్ కానీ క్యాబిన్ మీద పడకుండా ముందు ఒక కెనాపీని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దాన్ని ఫాల్ ఓవర్ ప్రొటెక్షన్ అంటారు. సో ఈ ప్రొటెక్షన్స్ అన్ని ఇంకా చాలా AFDSS అని ఉంది. ఆటోమేటిక్గా ఎక్కడైనా ఫైర్ అయితే అక్కడ అది సెన్సిటైజ్ చేసేసి ఆ పాయింట్స్లో మరి ఫైర్ సప్రెషన్ జరుగుద్ది. AFDSS అంటారు, ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ అంటారు. ఇట్లాంటి సిస్టమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో రకరకాల బ్రేక్స్ ఉన్నాయి మీకు. మామూలుగా సర్వీస్ బ్రేక్ ఉంది, పార్కింగ్ బ్రేక్ ఉంది, ఇంకేం బ్రేక్ ఉంది, ఎమర్జెన్సీ బ్రేక్ ఉంది, డంప్ బ్రేక్ ఉంది, చాలా చాలా బ్రేక్, రిటార్డర్ బ్రేక్ ఉంది. ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్. అంతకు ముందు లేవు ఇవన్నీ కూడా. సో మెల్లమెల్లగా సేఫ్టీ ఫీచర్స్ ని పెంచుతా ఉన్నారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో అసలు మనుషులే లేకుండా వెహికల్స్ నడుపుతా ఉన్నారు. మనుషులు చచ్చిపోతున్నారు కాబట్టి మనుషులే లేకుండా వెహికల్స్. AI వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాన్ని ఆధారం చేసుకొని నడుపుతున్నారు. ఇంకా మన దగ్గర ఇంకా రాలేదు, వస్తే మనం ఎవరు ఉండం. టెస్లా ఆల్రెడీ చేస్తా ఉన్నారు. ఓకేనా? సో మనం భయపడాల్సిన అవసరం లేదు, చాలా దూరంగా ఉంది. సో మనం నడిపే డంపర్ డీజిల్ బూజర్ కావచ్చు. నిన్న OC3లో ఒక డీజిల్ బూజర్ వెళ్ళి షవల్కి బూజింగ్ చేశారు, నింపారు. నింపిన తర్వాత అది స్టార్ట్ కావట్లేదు. స్టార్ట్ కాకపోతే ఆ ఆపరేటర్ కూర్చొని కిందకెళ్ళి ఆ ఫ్లైవీల్ ఒకసారి మూమెంట్ ఇమ్మని చెప్పారు. ఆ మూమెంట్ ఇచ్చే సందర్భంలో అది రివర్స్ గేర్లో ఉంది. డైరెక్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసేసరికి అది డీజిల్ బూజర్ వెనక్కి వెళ్ళిపోయి ఆయనకి దెబ్బ తగిలింది, రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. ఇంకా నయము, అతనికి ప్రాణాంతక ప్రమాదం జరగలేదు. మనం చూసినట్లయితే మరి మందమర్రి స్టోర్స్లో చూస్తే, మందమర్రి స్టోర్స్లో డబుల్ స్టాప్స్ని లోడ్ చేసేటప్పుడు ఒక స్లింగ్ వేశాడు. అది వేయకూడని స్లింగ్, వాడకూడని స్లింగ్. యాక్చువల్గా డబుల్ స్టాప్స్ని దాంతో అన్లోడ్ చేయకూడదు, మాన్యువల్గానే చేయాలి. కానీ తొందరపాటులో తొందరగా పని ముగించుకుందామని వెళ్ళేటువంటి ఉద్దేశంలో అది చేయడం వల్ల, ఆ స్వింగ్ జోన్లో కూడా దగ్గరగా ఉండడం వల్ల, మరి దాన్ని నడిపే ఎస్కాట్ ఆపరేటర్ బాబు కొంచెం దూరంగా ఉండు స్వింగ్ నుంచి అని చెప్పకపోవడం వల్ల ఆయన దాని దగ్గరగా ఉన్నాడు, అది తెగింది, ఇక్కడ పడ్డది. ఒక 36 సంవత్సరాల యంగ్ పర్సన్ చచ్చిపోయాడు. ఒక మైన్లో డీజిల్ బూజింగ్ చేశారు షవల్ దగ్గర డీజిల్ బూజింగ్ చేసి ఆ డీజిల్ రీడింగ్ చూసుకునే టైంలో షవల్ ఆపరేటర్ సడన్ గా షవల్ స్టార్ట్ చేస్తే ఆ కౌంటర్ వెయిట్ కి ఆ డీజిల్ బూజర్ కి మధ్యలో ఒక యంగ్ పర్సన్ క్రష్ అయిపోయాడు. ఈ ఫీమర్ కి దెబ్బ తగిలి చనిపోవడం జరిగింది. జస్ట్ 24 years. చిన్న జాగ్రత్త కదా. సో ఇట్లా. సో అందుకనే మనం ఏం చేయాలి? ఆగుము, చూడుము, వెళ్ళుము. సో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి SMPలో మనం ముఖ్యంగా ఒక 3 వాటిని మరి చాలా ఫోకస్ గా రాయడం జరిగింది. అవి మీకు చెప్తాము. 3 భాగాలు ఏంటంటే, మొట్టమొదటిగా మిషన్ సేఫ్టీ. అంటే మిషనరీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సరిగా బ్రేకులు పనిచేయట్లేదు, సరిగా ఇంకా అందులో ఉన్న సేఫ్టీ ఫీచర్ సరిగా పనిచేయట్లేదు, దానివల్ల కూడా ప్రమాదం జరగవచ్చు. దానికని మనం ఏం చెప్పామంటే రిగరస్ మెయింటెనెన్స్ షెడ్యూల్స్, రిపేర్ షెడ్యూల్స్. సో 100 hours మెయింటెనెన్స్, 200, 500, 1000 ఇట్లా అన్ని రకాల మెయింటెనెన్స్ చాలా చక్కగా చేయాలి అని చెప్తున్నాం. దాన్ని మనము పాటిస్తూ ఉన్నాం. దాని తర్వాత తిరిగి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. మీరు పనిచేసేటువంటి మైన్లో రకరకాల ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి మంచు పడతా ఉండొచ్చు, ఫాగ్ ఉంటుంది, చలికాలంలో మంచు పడతా ఉంటుంది, డస్ట్ ఉంటుంది. ఆ టైంలో మీకు ముందుగా విజిబిలిటీ సరిగా కనబడకపోవచ్చు. వర్షాకాలం అయితే జారుతూ ఉంటుంది, డంపర్స్ స్కిడ్ అయిపోతూ ఉంటాయి. ఇట్లా వాతావరణ పరిస్థితులు. ఒక్కొక్కసారి మీరు మార్చింగ్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు డౌన్ గ్రేడియంట్ ఉండొచ్చు, డౌనింగ్స్ ఉండొచ్చు, 4-way జంక్షన్స్ ఉండొచ్చు, 3-way జంక్షన్స్ ఉండొచ్చు. ఇట్లాగా రకరకాల ఎన్విరాన్మెంట్ కండిషన్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాటిని కూలంకషంగా SMPలో రాయడం జరిగింది.
మూడోదిగా చూస్తే హ్యూమన్ ఎర్రర్స్ 3 భాగాలు చేశాం. మొట్టమొదటిగా మిషన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, ఇష్యూస్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చాలా 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 మిషన్ లో చాలా పార్ట్స్ ఉంటాయి కదా, ప్రతి దాన్ని కూలంకషంగా చర్చించి దాని గురించి రాయడం జరిగింది. రెండోదిగా చూస్తే వాతావరణ పరిస్థితులు, అక్కడ ఎన్విరాన్మెంట్, వర్కింగ్ కండిషన్స్. ఒక్కొక్కసారి హై వాల్ దగ్గర మీరు డోజింగ్ చేస్తా ఉన్నారు, హై వాల్ పడిపోవచ్చు, మీ మీద పడిపోవచ్చు. సో మీరు కిందికి డౌన్ గ్రేడియంట్ లో మార్చింగ్ చేస్తా ఉన్నారు, ఒక డ్రిల్, అది స్కిడ్ కావచ్చు, టాపెల్ కావచ్చు. ఇట్లా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా చూసి దానికి సంబంధించిన అన్ని మన ఎక్స్పీరియన్స్ లో అందరిని ఇట్లా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి అవన్నీ చేయడం జరిగింది. ఎట్లా అవుతున్నాయి, ఒక డ్రిల్ ఎందుకు పడిపోయింది, పడిపోవడానికి కారణాలు ఏంటి, సో ఒక డోజర్ ఎందుకు కిందికి వెళ్ళిపోయింది, బాంబ్ డౌన్ అయింది, ఎందుకు టాపెల్ అయింది, ఇట్లా మనం అంతా కూలంకషంగా ఎస్ఎంపీలో రాయడం జరిగింది. అంతేకాకుండా హ్యూమన్ ఎర్రర్స్, మానవ తప్పిదాలు. ప్రపంచవ్యాప్తముగా యాక్సిడెంట్ అనాలిసిస్ చూసినట్లయితే మానవ తప్పిదాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మిషన్తో జరుగుతున్నాయి, వాతావరణ పరిస్థితులు కూడా జరుగుతున్నాయి, కానీ సింహభాగం అంటే ఎక్కువ భాగము మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాము, అందులో 98% ఇప్పటికీ వ్యాలిడ్, అది 98% యాక్సిడెంట్స్ ఆర్ అక్కరింగ్ డ్యూ టు హ్యూమన్ ఫెయిల్యూర్స్. అందులో 2% ఏంటి, ఒకటేంటంటే యాక్ట్ ఆఫ్ గాడ్, మన చేతిలో లేని పరిస్థితులు. మీకు అందరికీ తెలుసు, మంచిర్యాలలో ఒక ఆయన బైక్ మీద వెళ్తా ఉన్నాడు, వర్షం పడతా ఉంది, పిడుగుపడ్డది, పాపం అతని పాప ఇద్దరు కూడా దానిలో చనిపోవడం జరిగింది. అట్లాంటి వాటికి మనం ఏం చేయలేం, దానికి యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు, దే ఆర్ అక్కరింగ్ 1%. ఇంకొకటి ఏంటంటే అన్సర్టెనిటీ, అంటే ఎందుకు జరుగుద్ది ఒక్కొక్కసారి అర్థం కాకుండా జరుగుద్ది. మొన్న అహ్మదాబాద్ లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, చాలా మంది చనిపోయారు. అంత సేఫ్టీ ఫీచర్స్ ఉన్న దాంట్లో యాక్సిడెంట్ కావడం వల్ల చాలా మంది చనిపోయారు. అదంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాతనే ఆ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అందులో బ్లాక్ బాక్స్ ఉంటుంది, ఇంకా చాలా చాలా ఉంటాయి. వాటన్నిటిని ఇన్వెస్టిగేట్ చేసి, వాటన్నిటిని రిట్రైవ్ చేసి, వాటన్నిటిని చూసి ఎక్స్పర్ట్ టీమ్స్ అన్ని కూడా మరి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం తెలుస్తాయి అన్నమాట. అంటే కొన్ని మనకి అర్థం కావు. సో అట్లాంటి పర్సంటేజ్ 1% యాక్ట్ ఆఫ్ గాడ్. 98% ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ డ్యూ టు హ్యూమన్ ఫెయిల్యూర్స్, హ్యూమన్ ఎర్రర్స్. మర్చిపోవడము, లేకపోతే తప్పు చేయడము, లేకపోతే ఆ లివర్కి బదులు వేరే లివర్ ఆపరేట్ చేయడము, బ్రేక్ దొక్కే బదులు యాక్సిలేటర్ ఇవ్వడము, ఏమండి, సో నిద్రపోవడము, లేకపోతే ఫోన్లో మాట్లాడడము, డిస్ట్రక్షన్ వల్లను, చూడలేకపోవడం వల్లను, రివర్స్ చేసేటప్పుడు చూడకపోవడం వల్లను, బాగా ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్లను, ఓవర్టేక్ చేయడం వల్లను, సైడ్కి సంబంధించిన స్పేస్ జడ్జి సరిగా చేయకుండా క్రాస్ చేయడం వల్లను, ర్యాంప్ దిగేటప్పుడు సరైన స్పీడ్ని మరి మ్యాచ్ చేసుకోకపోవడం వల్లను, ఎదురుగా వచ్చే వెహికల్ని జస్టిఫై చేసుకోకపోవడం వల్లను, ఇట్లా రకరకాలుగా హ్యూమన్ ఎర్రర్స్ వల్ల, ఇంటాక్సికేటెడ్ కండిషన్ వల్లను, అతనికి హెల్త్ బాగలేకపోవడం వల్లను, సడన్ గా ఆయనకి ఇల్నెస్ రావడం వల్లను, అతనికి షుగర్ లేకపోతే మెడికేషన్ ఉంటుంది, దానివల్ల కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లను ఈ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. అంటే మానవ తప్పిదాలు, అది మన చేతిలోనే ఉంది కదా. అందుకనే సింగరేణి కాలేజ్ ఏం చేస్తుందండి, ఫిట్నెస్ కోసం మనకందరికి కంపెనీలో జాయిన్ అయినప్పుడే ఇనీషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ అని పెట్టారు. అందరూ కంపెనీలో చేసే ప్రతి వ్యక్తి ఇంక్లూడింగ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో సహా ఐఎంఈ చేస్తారు. అంటే ఇంకా తర్వాత మధ్యలో 45 years దాటిన వాళ్ళందరికీ ఎవ్రీ 2.5 yearsకి లేకపోతే 3 yearsకి పిఎంఈ చేస్తున్నారు, పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్. ఈపీ ఆపరేటర్స్ కి, ఎంఈ డ్రైవర్స్ కి ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ అని చేస్తారు. అంటే ఐలో కొన్ని మీకు వేస్తారు, చుక్కలు మందు వేస్తారు, వేసిన తర్వాత మీ ఐ బాల్ చాలా ఓపెన్ అవుద్ది, అప్పుడు ఇంకా మీ ఐలో ఏమైనా ఇష్యూస్ ఉంటే తెలుస్తాయి. ఎందుకంటే ఐస్ చాలా చాలా ఇంపార్టెంట్, అన్ని భాగాలు ఇంపార్టెంటే, కానీ ఈపీ ఆపరేటర్స్ కి, డ్రైవర్స్ కి ఐ సైట్, పైలట్స్కి అయితే ఇంకా రిగరస్ టెస్ట్లు ఉంటాయి, పైలట్స్కి అయితే చాలా రిగరస్ టెస్ట్లు ఉంటాయి హెల్త్ మీద. వాళ్ళు మనకి ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ చేస్తున్నారు. ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ లో మనకి తెలుస్తుంది అసలు ఎట్లా ఉంది ఏంటి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే గ్లాసెస్ పెట్టుకోవాలి. సో ఒకవేళ మీ ఐలో ఏదైనా ప్రాబ్లం ఉంటే సరిగా కనపడకపోవచ్చు, ఒకవేళ దూరంగా వచ్చే వెహికల్ దగ్గరగా కనపడవచ్చు, దగ్గరగా వచ్చే వెహికల్ దూరంగా కనపడవచ్చు. అందుకనే అది మరి చట్టంలో పెట్టారు. అందుకనే మీకు అందరికి ఏం చేస్తున్నారు, ఐ రిఫ్రాక్షన్ టెస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, హెమ్లో చాలా చాలా సేఫ్టీ ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేశారు. హెమ్లో చాలా సేఫ్టీ ఫీచర్స్, ఇంతకు ముందు అన్ని ఫీచర్స్ లేవు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ తో కూడా మాట్లాడి
యూజర్స్తో మాట్లాడి ఈ యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలన్నీ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఇంకా చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసో లేదో, ఏరోప్లేన్స్ ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయిపోతే కింద పడిపోకుండా ఉండడానికి ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లేటబుల్ బ్యాగ్స్ని తయారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పరిశోధన జరుగుతూ ఉంది. ఒకవేళ ప్లేన్ కింద పడిపోతా ఉంది, పడిపోతే నీళ్లలో పడిపోతే ఆ నీళ్లు టచ్ కాగానే ఆ బెలూన్స్ ఓపెన్ అయిపోతాయి, నీళ్ల మీదే ఏరోప్లేన్ అట్లా ఆగిపోద్ది, అందులో ఉన్నోళ్ళు సేఫ్గా దిగిపోవచ్చు. ఇంకా ఇంకొక డిజైన్ చేస్తా ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ అందులో ఫైర్ కానీ ఏదైనా జరిగితే ఆ క్యాబిన్ సపరేట్ అయిపోతుంది. ప్రమాదం జరిగితే వీళ్ళందరూ కూర్చున్న క్యాబిన్ ఏదైతే ఉందో సపరేట్ అయిపోయి దానికి మొత్తం పారాచూట్స్ ఓపెన్ అయ్యి సేఫ్గా ల్యాండ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మనిషికి యొక్క అతి విలువైంది ప్రపంచంలో ఉంది అంటే అది ప్రాణం. అతి విలువైంది ఉందంటే ప్రాణం, లైఫ్. ఇట్స్ ఎ వెరీ షార్ట్ టర్మ్ లైఫ్ అంటే చాలా ఈజీగా మాట్లాడవచ్చు, కొన్ని మిల్లీ సెకండ్స్లో అంటాం లైఫ్ అనండి అందరూ, లైఫ్ లైఫ్ లైఫ్. చాలా తక్కువ సమయంలో ఉచ్చరించవచ్చు, కానీ దీన్ని కాపాడుకోవాలంటే 24/7 దీని కోసం ప్రయత్నం చేయాలి. ఇది మళ్ళీ తిరిగి వస్తుందా? ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ లైఫ్ వస్తుందా? ఓన్లీ వన్ టైం. మళ్ళీ తిరిగి రాదు లైఫ్. పోయిన లైఫ్ రాదు, మళ్ళీ సంపాదించుకోలేము. అందుకనే ఈ లైఫ్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. డాక్టర్స్ అహోరాత్రులు కృషి చేస్తూ ఉంటారు లైఫ్ని కాపాడడానికి. శాస్త్రవేత్తలు అహోరాత్రులు పరిశోధన చేస్తూ ఉంటారు ఒక లైఫ్ని కాపాడడానికి. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు మనకు తెలుసు కదా. కరోనా సమయంలో కూడా చాలా మంది శాస్త్రవేత్తలు అద్భుతమైన పరిశోధనలు చేశారు, రిస్క్ తీసుకున్నారు. డాక్టర్స్ కూడా రిస్క్ తీసుకున్నారు. కారణం వాళ్ళ ఎయిమ్ ఒకటే, ప్రతి ఒక్కరు ఎయిమ్ ఒకటే, లైఫ్ కాపాడాలి. ఏరోప్లేన్ వెళ్ళే పైలట్, అక్కడున్న క్రూ ఆలోచిస్తారు వీళ్ళని చాలా సేఫ్గా తీసుకెళ్ళాలి. ఒక ట్రైన్లో వెళ్ళే వ్యక్తి ఆలోచిస్తాడు నేను సేఫ్గా గమ్యం చేరాలి. ఎక్కడన్నా తీసుకోండి, లైఫ్ ఈజ్ ద అట్మోస్ట్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆన్ దిస్ ప్లానెట్. సో ఈ లైఫ్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీది కాపాడుకోవడంతో పాటు ఎదుటి వ్యక్తుల లైఫ్ కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. సో మనం చేసే తప్పుల వలన ఎదుటి వ్యక్తులు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తిరిగి రానిది ప్రాణం. సో కాపాడుకోవాల్సింది చాలా అద్భుతంగా ప్రాణాన్ని కాపాడుకోవాలి. సో ఎక్కడ ప్రపంచంలో ఎవరు ఏమి చెప్పినా, ఏ ఇండస్ట్రీలో చెప్పినా ఒకటే స్లోగన్ చెప్తారు, నువ్వు ఎలాగైతే క్షేమంగా ఇంటి నుంచి వచ్చావో తిరిగి క్షేమంగా ఇంటిలోంచి డ్యూటీ నుంచి, అది ఎనీ ఇండస్ట్రీ, ఎనీ సర్వీస్ ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు, వాళ్ళు చెప్పే స్లోగన్ ఒకటే, ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ సెల్ఫ్. ఆ కుటుంబానికి నేను ఇచ్చే అద్భుతమైన గిఫ్ట్ ఏంటి? సత్యనారాయణ గారు ఏంటి? నువ్వు ఎలాగైతే మైన్కి వచ్చావో సేఫ్గా చక్కగా టాటా చెప్పి నవ్వుకుంటూ మీ ఆవిడ నిన్ను పంపించిందో, టిఫిన్ ఇచ్చి, వాటర్ బాటిల్ ఇచ్చి, హెల్మెట్ ఇచ్చి, చిన్ స్టాప్ పెట్టుకోమని చెప్పి పంపించిందో, మళ్ళీ తిరిగి నువ్వు అలాగే వెళ్ళాలి. కాకపోతే బట్టలు మనం పనిచేస్తాం కాబట్టి చెమట పట్టవచ్చు, బొగ్గు బయలుకి వెళ్తే డస్ట్ రావచ్చు, కానీ నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఇదే స్లోగన్ అన్నమాట. సో ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ సెల్ఫ్. నువ్వే మీ కోసం ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది ఉంటుంది కదా. ఆర్టీసీ డ్రైవర్ దగ్గర అన్న జర భద్రం అని రాసి ఉంటుంది. ఆర్టీసీ డ్రైవర్ దగ్గర ఏముంటుందండి? జర భద్రం. సో ఆర్టీసీ బస్సు ఒకసారి వెళ్తా ఉంటే ట్యాంక్ బండ్ల పడిపోయింది, చాలా మంది చనిపోయారు. అప్పుడే బ్రీత్ అనలైజర్ టెస్ట్ పెట్టారు ఆర్టీసీలో బ్రీత్ అనలైజర్ టెస్ట్ పెట్టారు. సో ఆర్టీసీ డ్రైవర్ ఒక్కడే, కానీ ఎంతమంది ప్రాణాలకి ఆయన బాధ్యత? బస్సులో ఉన్న వాళ్ళందరి ప్రాణాలకి బాధ్యత. అందుకనే ఆర్టీసీ డ్రైవర్ చాలా చక్కగా బస్సు నడపాలి, ఒక పైలట్ చాలా జాగ్రత్తగా నడపాలి. సో అలాగే మీరు కూడా ఉన్న ఈపీ ఆపరేటర్స్, ఎంబీ డ్రైవర్స్ నేను అంటాను, మీరు ఒక పైలట్తో ఈక్వల్. మీరు ఒక పైలట్ లాంటి వాళ్ళు. కారణం ఏంటంటే నీకు కోట్ల రూపాయల మిషన్ కంపెనీ నీకు ఇచ్చింది, నీ చేతిలో పెట్టింది. నాకు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా అన్ని కోట్ల మిషన్. మీరు నడిపే డంపర్ ఎంత అంటే మినిమం 2 crores. ఒక షవల్ కాస్ట్ చూడండి, ఒక వాటర్ ట్యాంకర్ కాస్ట్, ఒక గ్రేడర్ కాస్ట్, ఓ మై గాడ్ పెద్ద పెద్ద డ్రాగ్ లైన్ మిషన్ ఇంకా ఎక్కువ కాస్ట్. బిగ్ షవల్స్ వచ్చినాయి, ఇంకా OC3లో అయితే చాలా పెద్ద షవల్స్, డీజిల్ షవల్స్. కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టింది కంపెనీ. నువ్వేమనుకుంటున్నావు? మామూలు వ్యక్తివి కాదు. యు ఆర్ జస్ట్ లైక్ ఎ పైలట్.
యు ఆర్ జస్ట్ లైక్ ఎ పైలట్. డోంట్ థింక్ ఏదో నేను ఈపీ ఆపరేటర్. నో 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 నో, ఐ కన్సిడర్ ఈపీ ఆపరేటర్స్ యాజ్ ఎ పైలట్స్. కొట్టాలి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. పైలట్స్, యు ఆర్ ఆల్ పైలట్స్. సో మీ చేతిలో చాలా మరి ఇంపాక్ట్ ఉంది. నువ్వు నీ రక్షణ కాపాడుకుంటూ మరి కంపెనీ కోసం చాలా చాలా ఏం చేయాలి, పని చేయాలి, వర్క్ చేయాలి. అదే రెస్పాన్సిబిలిటీ అంటాం. డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు వేరు కాదు, రెండు కలిసే ఉంటాయి కానీ వేరు. కంపెనీ నీకు ఇచ్చింది, డ్యూటీ చేయమని ఇచ్చింది, మనకు ఉద్యోగం ఇచ్చింది, క్వార్టర్ ఇచ్చింది, గ్యాస్ ఇచ్చింది, ఏమండి పవర్ ఇస్తా ఉంది, వాటర్ ఇస్తా ఉంది, ఏమండి ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తా ఉంది, చాలా ఇస్తా ఉంది. ఇప్పుడు అద్భుతంగా అందరూ కూడా ఏసీ పెట్టుకోవచ్చు అని చెప్పింది. ఏసీ పెట్టుకున్నామంటే మనం అందరం పెట్టుకున్నాం కదా హ్యాపీగా. ఏసీకి ఏమన్నా బిల్లు ఉందా? లేదు కదా. లాభాల బోనస్ ఇస్తా ఉంది కంపెనీ మనకి. చాలా సంక్షేమ పథకాలు. ఇప్పుడు 18 లేని కాలనీలో చూస్తే సిబిఎస్ఈ చేశారండి స్కూల్స్. రాబోయే రోజుల్లో సింగరేణి కాలేజ్ లో సిబిఎస్ఈ స్కూల్స్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. మన పిల్లలకి ఎక్కువ డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మనం కంపెనీ ఎంప్లాయ్ అయితే సిబిఎస్ఈ స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్, నామినల్ ఫీజుతో మన పిల్లల్ని చదివించవచ్చు. ఎంత అద్భుతం కదా. సో ఇన్ని చేస్తున్న కంపెనీకి నువ్వు ఇచ్చేది ఏంటి? ఇంట్లో నువ్వేమిస్తున్నావు? దాన్నే రెస్పాన్సిబిలిటీ అంటారు, దాన్నే జవాబుదారీతనం అంటారు, దాన్నే అకౌంటబిలిటీ అంటారు. మురి అన్ని ఇచ్చింది కంపెనీ, మరి కంపెనీకి నేనేమి ఇవ్వాలి? తల్లి సింగరేణి ఒకటే చెప్తుంది, నువ్వు నీ డ్యూటీ మంచిగా చెయ్యి, నీకు దెబ్బ తగలకుండా చూసుకో, ఎవరికి దెబ్బ తగలకుండా చూడు. ఇక్కడ రక్షణ ప్రతిజ్ఞ ఉంది కదా, గనులలో జరుగు ప్రమాదములను నివారించుటకు అన్ని అవసరమైన రక్షణ సూత్రములను తప్పక పాటించుదునని ప్రమాణము చేయుచున్నాను. నేను చేయు పనుల వలన నాకు గాని నా తోటి సోదర ఉద్యోగులకు గాని ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉందునని ప్రమాణము చేస్తున్నాను. నా జీవితము నా భార్య బిడ్డలకే గాక నా మాతృభూమికి కూడా విలువైనదని, సమానముగా విలువైనదని నేను భావించుచున్నాను. భగవంతుడు నన్ను సర్వదా రక్షించును గాక. జై సింగరేణి, జై సింగరేణి అని రోజు రక్షణ ప్రతిజ్ఞ చేసి మనం పని ప్రారంభిస్తా ఉన్నాం. అది ఒక నినాదం కాదు, ఆ నినాదములో నిజం ఉండాలి. ఆ నినాదము నీ నిజ జీవితమై ఉండాలి. నిజ జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఏదో నినాదం కొడితే గాల్లో కలిసిపోయేది కాదు. ఒకవేళ ఏమైనా తప్పు, పొరపాటు, అలక్ష్యం, అశ్రద్ధ చేస్తే మన ప్రాణాలే గాల్లో కలిసిపోయే అవకాశం ఉంది. ఓ మై గాడ్. సో అందుకనే మనందరము మరి చక్కగా రక్షణ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ, అనుభవము నీకు పనితనం పెంచాలి, స్కిల్ని పెంచాలి. నీ అనుభవం ఏం చేయాలి? అందుకనే మనకి ఏం చేస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. పనిమంతుడు కావాలి. ఒక విధంగా చెప్పాలంటే నీ అనుభవం ద్వారా ఇంకా స్కిల్ పెంచుకొని, ఇంకా ఎక్స్పీరియన్స్ తో అక్కడున్న వాతావరణ పరిస్థితుల్ని కూలంకషంగా అర్థం చేసుకొని మన తెలివితేటలు అన్ని అందులో రంగరించి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. పనిమంతుడు కావాలి. అది సింగరేణి కాలేజ్లో నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశించేది. సో మనం అందరము ప్రమాదరహిత సింగరేణిగా, ఎలాంటి సింగరేణి చూడాలనుకుంటున్నాం? ఒక్కరి ప్రాణం కూడా పోకుండా, ఈవెన్ స్క్రాచ్ కూడా కాకుండా, ఈవెన్ ఒక డ్రాప్ కూడా బ్లడ్ చిందించకుండా బొగ్గు తీయాలి. ఇదే సింగరేణి నినాదం. అవర్ ఎయిమ్ జీరో హార్మ్. అందరు గట్టిగా అందాం, అవర్ ఎయిమ్, అవర్ ఎయిమ్, అవర్ ఎయిమ్. జై సింగరేణి, జై సింగరేణి.